హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ లక్ష్మి. ఈరోజైతే చిట్టి చిట్టి వంకాయలతో వంకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. మ్యాక్సిమం అందరూ పెద్ద వంకాయలతో చేస్తారు. నేనేంటంటే మనకి దొరికే వంకాయల్లోనే మంచి టేస్టీగా ఉండే వంకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. నేనైతే ముందుగా పావు వంకాయలు తీసుకున్నానండి. దానికి మసాలా రెడీ చేస్తున్నాను. చూడండి, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ఏమో ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేస్తున్నానండి. సాల్ట్ అయితే తగినంత, మనం ఎంత తింటే అంత వేసుకోవచ్చు. దాన్ని ఏముంటుంది, ఒక్కొక్కరు ఎక్కువ తింటారు, ఒకళ్ళు తక్కువ తింటారు. ఇవి చాలా సింపుల్ అండి. మనకు దొరికే ఐటమ్స్లోనే మంచి రుచికరమైన ఫ్రై ఎలా చేసుకోవాలన్నది మీకు చూపిస్తాను. అయితే ఇవి మనం వేసుకున్న ఐటమ్స్ ఉన్నాయి కదా, ఇవి పొడి గిన్నెలు వేసుకోవాలండి. తడి గిన్నెలు వేసుకుంటే ఈ మసాలా అంతా ముద్ద అయిపోతుంది. ఇలా శనగపిండి గడ్డలు ఏమి లేకుండా చేతితో కలుపుకోవచ్చు, లేదంటే స్పూన్తో కలుపుకోవచ్చు. నా చేయికైతే చిన్న ప్రాబ్లం ఉంది, అందుకని స్పూన్తోనే కలుపుతున్నాను. మొత్తం మిక్స్ అయిపోవాలండి. మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. అయితే మీకు విషయం అండి, నేను కొత్తగా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇందులో మిస్టేక్స్ ఉంటే ఒకసారి కామెంట్ రూపంలో చెప్పండి. ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ చేశాను వాయిస్ ఓవర్ వేయడం. నేను ఇప్పుడు ఫస్ట్లోనే నేను సరి చేసుకుంటే మంచిది కదని మీ అభిప్రాయం కోరుకుంటున్నాను. ఏదన్నా పర్వాలేదండి, నేనేమి వేరేగా తీసుకోను. వాయిస్ మాట్లాడడంలో కానీ ఎలాగ ఎక్స్ప్లెయిన్ చేయడంలో మిస్టేక్స్ ఉంటే చెప్పండి, ఓకేనండి. అయితే మనం ఇప్పుడు కర్రీలోకి వెళ్ళిపోదాం. ఈ మసాలాలన్నీ కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా, మనం ఏమైతే తీసుకున్నామో వంకాయలు, అవి నేను ఒకసారి వాష్ చేసేసానండి 4 సార్లు. అయితే ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. వాటర్లో ఉప్పు వేసుకున్నాక వంకాయలు నాటి కాళ్ళు అవి తీసేసి కొంచెం పెద్దగా ఉన్న వంకాయలను రౌండ్ షేప్లో కట్ చేస్తున్నానండి. ఇవి సన్నగా కట్ చేయకూడదండి, కొంచెం మందంగా ఉండేలా కట్ చేయాలి. మరి ఫ్రై అంటే కొంతమంది సన్నగా కట్ చేసేస్తారు. అలా కట్ చేస్తే ఏమైందంటే మసాలా అంటదనమాట. ఇలా కొంచెం ఒక అరంగుళం మందం టైపులో కట్ చేసుకుంటే మనం అటు ఇటు పెడతాం కాబట్టి మసాలా మంచిగా బాగుంటుంది. నేను కొన్ని కాయలు లావుగా ఉన్న మట్టుగా రౌండ్గా కట్ చేసుకుంటున్నాను. కొంచెం సన్నగా ఉన్న సైడ్ ఒక మధ్యకి కట్ చేసుకుని పెట్టుకుంటున్నానండి. ఒకసారి చూసుకోవాలండి. నేను తెచ్చిన కాయలు అయితే 2-3 పుచ్చులు తగిలినాయి. అవి పక్కన పెట్టేయగా ఉన్న వాటిని కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఏం లేదండి, మనకి అందరిలాగా పెద్దగా కోరికలు అంటే మనకు కష్టం కదా. అందుకే మనకు దొరికే వాటిల్లోనే మనకు నచ్చినట్టు చేసుకోవడానికి ఇది ఒక చిన్న ప్రయత్నం. మామూలుగా అయితే పెద్ద వంకాయలతో చేస్తారు వంకాయ ఫ్రై. మనకు రెగ్యులర్గా దొరికే వంకాయల్లో నేను సింపుల్గా చేస్తున్నాను. ఫ్రై అయితే చాలా బాగుందండి. మా పిల్లలు అయితే లొట్టలేసుకు తిన్నారు. నిజం చెప్పాలంటే నాకు అసలు వంకాయ అంటేనే ఎలర్జీ, నాకు చిన్నప్పటి నుంచి. అలాంటిది నేను ఇదే ఫస్ట్ టైం వంకాయ ఫ్రై తినడం. నేను ఏదో అనుకుని చేశాను, అసలు ఈ కర్రీ ఎవరు తింటారు ఏంటని. కానీ చేసాక మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇవ్వండి, కట్ చేసేసి నేను ఉప్పు నీళ్ళు వేసుకున్నా. ఈ ఉప్పు నీళ్ళు వేసుకుంటే ఏంటంటే ఈ నల్లగా రాకుండా ఉంటాయండి. అవి వేరే గిన్నెలోకి కూడా తీసుకోవాలి. అంటే వాటిలో నీటిలోనే తీసి మసాలాలో పెట్టకూడదు. అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మసాలా తడిసిపోయి ముద్ద అయిపోతుంది, ముక్కలకు పట్టదనమాట. ఇలా వేరే ప్లేట్లు వేసుకొని ఆ ముక్కలను కొంచెం నీళ్ళు లేకుండా చూసుకొని అలా అద్దుకుని పక్కన పెట్టుకుంటే మనం ఏమైతే కలుపుకున్నాం ఐటమ్స్ అవి ముక్కకు పట్టి ఆ ముక్కలో ఉన్న వాటర్ లాగేస్తుందండి, బయటికి లాగేసి మసాలా అంతా ముక్కకు పడుతుంది. అందువల్ల మనం ఇలా పెట్టుకుంటే, ఈ రౌండ్గా ఉన్న ముక్కలు మాత్రం 2 సైడ్లు పెడుతున్నానండి మసాలా. అవి పెద్దగా కోసాను కదా నిలువుగా, వాటికైతే ఒక సైడే, 2 సైడ్లు పట్టదు. ఈ రౌండ్గా ఉన్న మాటలు మాత్రమే 2 సైడ్లు పెడుతున్నా. ఇదిగోండి రెడీ చేశాను, చూసారా ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో. సింపుల్ అండి. మనకు మసాలా రెడీ చేసుకుంటే కొంచెం ఒక 5 నిమిషాలు పడుతుంది. ఫ్రై అయితే ఒక 2-3 నిమిషాలు అయిపోతుంది. అంత సింపుల్గా ఉంటుంది. కట్ చేసి పక్కన పెట్టుకుని ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి. మ్యాక్సిమం 100 గ్రాములు లోపే పడుతుంది, ఎక్కువ కూడా పట్టదు. నేను 2 గిన్నెలు వేసుకుంటున్నాను. ఇది గిన్నె వచ్చి 25 గ్రాముల గిన్నె అండి ఇది. దాంతో 2.5 పోసాను, ఎక్కువ కూడా పోయలేదు. నేను ముందు అయితే
ఈ రౌండ్గా కట్ చేసుకున్నాం కదా, ఆ ముక్కలు వేస్తున్నానండి. అవి కొంచెం మందంగా ఉన్నాయి కదా, అవి ఫస్ట్ వేపుకుంటే ఈ నిలువుగా కోసుకున్న ముక్కలు తర్వాత వేయచ్చులేని రౌండ్గా ఉన్న ముక్కలు మాత్రం వేస్తున్నాను. అది వేగేటప్పుడు వస్తుందండి ఫ్లేవరు. ఇప్పుడే ఉడకముందే తినేద్దామా అన్నంత గుమగుమగా వస్తుంది. మా అమ్మాయి కూడా అంది, అసలు నువ్వు ఎప్పుడెంత నీకు వంకాయ అంటేనే ఇష్టం ఉండదు కదా మమ్మీ, ఇలాగ చాలా బాగుంది కర్రీ, చాలా బాగా చేసావని. మీకు కూడా పిల్లలు కూడా తినడం వాళ్ళు కూడా తింటారండి ఇలా చేసి పెడితే. కొంతమంది పిల్లలకు నచ్చదు కదా, ఇలా చేసి పెడితే పిల్లలు కూడా లోటాలు వేసుకు తింటారు, అంత బాగుంది. ఇవ్వండి చిన్న ముక్కలు అయితే అయిపోయింది. ఇవి పక్క తీసేసుకొని ప్లేట్లో పెట్టుకొని ఉన్న పెద్ద ముక్కలు కూడా మనం వేయించేసుకుంటే ఇంకొక 2 నిమిషాల్లో కర్రీ అయితే అయిపోతుంది. ఈ పెద్దగా ఉన్న ముక్కలకైతే మీకు ఇందాక చెప్పాను అనుకుంటా, ఒక పక్కే పెట్టాను. మనం పెద్ద ముక్కలు మసాలా ఉన్న వైపు పెట్టకూడదండి. ఆయిల్లో మసాలా లేని వైపు పెడితే ఫస్ట్ అది ఉడికాక అప్పుడు దీన్ని అటు మ్యాక్సిమం 75% ఉడికిపోద్ది. అప్పుడు ఉన్న 25% ఇటు తిప్పి వేసుకోవాలి. అప్పుడు మసాలా మాడకుండా ఉంటుంది అన్నమాట. ముందే మనం మసాలా ఉన్న సైడ్ పెట్టామనుకో, ఆ మసాలా మాడిపోయి కర్రీ అంతా మాడు వాసన వచ్చేస్తుంది అన్నమాట. ఇంతకీ కర్రీ ఎలా ఉంది ఏంటి కామెంట్ చేయండి మర్చిపోకుండా. నేను చాలా వీడియోల్లో కూడా చెప్తున్నాను, ప్లీజ్ కామెంట్ చేయండి. నేను ఏమన్నా మిస్టేక్స్ ఉంటే సరిదిద్దుకుంటానని, అది ఒకసారి గమనిస్తారని కోరుకుంటున్నా. ఎలా ఉందండి గుమ్మగుమ్మలాడే వంకాయ ఫ్రై, దాని డెకరేషను ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. మీరు ట్రై చేయండి, పిల్లలు చక్కగా తింటారు. పిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా తింటారు. పప్పుచారులోకి, రసంలోకి, దేంట్లోకైనా బాగుంటుందండి ఇది కర్రీ. 5 నిమిషాల్లో అయిపోయే రెసిపీ. ఓకేనండి, మీకు నచ్చితే లైక్ చేయండి. ఉంటానండి, బాయ్.